twinkle twinkle little star. మామయ్య ఉన్నాడా పోయాడా. పనిపాటు లేదు. మనం స్క్రాప్ ఎంత స్క్రాప్ పెరిగిపోతుందంటే మతము, కులము, లేదంటే ఏదో పనికి మారింది, ఏదో కొయ్ 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 ఏదో పిచ్చి. మాతో సంబంధం లేకుండా వాళ్ళకి వాళ్ళే ట్రోలింగ్స్ క్రియేట్ చేసి వీళ్ళందరినీ చేస్తున్న ఎన్ని చూడవచ్చు. ఈ కోయి కోయి అనే పాట అన్ని జనులకు ఎంతగా ఉపయోగపడిందో, ఏ విధంగా ఉపయోగపడిందో మనం ఒకసారి చూడగలిగితే, మొట్టమొదటిగా సౌండ్ సిస్టమ్ పెట్టుకొని, డీజేలు పెట్టుకొని, సౌండ్ సిస్టమ్ పెట్టుకొని పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ పతంగీలు ఎగిరేస్తూ ఉంటారు హైదరాబాద్లో. అయితే హైదరాబాద్లో ఏ మూలకు సిటీలో, హైదరాబాద్ సిటీలో ఏ మూలకు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఆ యొక్క 4-5 రోజులు ఈ యొక్క కోయి కోయి అనే సాంగ్ మాత్రమే ఎక్కువ కనిపించేది హైదరాబాద్లో. ఎంత డిస్టర్బ్గా ఉండేదంటే, ఏ బిల్డింగ్ మీదకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కోయి కోయి కోని కోయి ఇదే సాంగే. కాబట్టి ఆ యొక్క సంక్రాంతి పండుగకు, అన్ని జనులకు సంక్రాంతి పండుగకు వాళ్ళకి ఎంతటి ఎంజాయ్మెంట్ని ఇచ్చిందంటే ఈ పాట విపరీతంగా వాళ్ళు ఎంజాయ్ చేసినట్టుగా మనము చూడవచ్చు. రెండవది ఏమిటంటే, ఈ మధ్యకాలంలో బర్త్డే ఫంక్షన్లు అవుతున్నాయి. బర్త్డే ఫంక్షన్లలో ఖచ్చితంగా బర్త్డే చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పార్టీ ఇస్తారు. పార్టీ ఇచ్చిన ఏ బర్త్డే ఫంక్షన్లో అయినా కూడా, ఖచ్చితంగా డీజే ఉంటుంది, డ్యాన్సులు ఉంటాయి. అక్కడ బర్త్డే ఫంక్షన్లో ఎవరైతే డ్యాన్సులు వేస్తున్నారో, ఎంతమంది అయితే డ్యాన్సులు వేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా డ్రింక్ లేనిదే డ్యాన్సులు వేయరు. ఎవరైనా కూడా ఏ ఫంక్షన్లో అయినా కూడా బర్త్డే ఫంక్షన్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తూ, వారు డ్యాన్సులు వేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ పాటతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనము ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. మ్యారేజ్ ఫంక్షన్లో అంటే పెళ్లి చేసేటప్పుడు ఈ పాటను వేయరు, కానీ పెళ్లి అయిపోయిన తర్వాత సాయంత్రము భరత్ ఉంటుంది. అంటే పెళ్లి పిల్లలను ఇంటికి తీసుకొచ్చేటప్పుడు డీజే పెట్టి డ్యాన్సులు వేస్తూ వాళ్ళని ఇంటికి తీసుకొస్తారు. ఆ సందర్భంలో డీజే పెట్టి డ్యాన్సులు వేస్తారు, 100% డ్యాన్సులు వేస్తారు. ఆ డ్యాన్సులు ఖచ్చితంగా డ్యాన్సులు వేసే ఎవరైనా డ్రింక్ వేసే ఖచ్చితంగా డ్యాన్సులు వేస్తారు. ఆ యొక్క మ్యారేజ్ ఫంక్షన్లలో కూడా ఎక్కువ శాతం ఈ యొక్క కోయి కోయి సాంగే ఉంటుంది. నాలుగవది ఏంటంటే, హైదరాబాద్ లాంటి నగరాలలో కొద్ది రోజుల్లో వినాయకుని కూర్చోబెడతారు. వినాయకుని కూర్చోబెట్టినప్పుడు చివరి 4-5 రోజులు ఖచ్చితంగా వినాయకుని దగ్గర సౌండ్ సిస్టమ్ పెట్టుకొని, పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తారు. అంటే చిన్నపిల్లలు కానివ్వండి, కొన్ని చోట్ల పెద్దవాళ్ళు కూడా డ్యాన్సులు వేస్తారు. అంటే అక్కడ ఏం తాగి ఏం డ్యాన్సులు వేయరు, కానీ డ్యాన్సులు అయితే వేస్తారు. అయితే వినాయకుని దగ్గర పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసే ఆ యొక్క డ్యాన్సులలో కూడా, ఆ యొక్క పాటలలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క కోయి కోయి సాంగ్ 100% ఉంటుంది. వినాయకుని తీసుకుపోయేటప్పుడు, నిమజ్జనానికి తీసుకుపోయేటప్పుడు కూడా 100% డీజే ఉంటుంది. డీజే పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ కొనబోతారు. దాంట్లో కూడా ఆ యొక్క డీజే డ్యాన్సులలో కూడా 100% ఈ యొక్క కోయి కోయి సాంగ్ పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ వినాయకుని నిమజ్జనానికి తీసుకుపోతారు. అంటే అన్ని జనులకు ఎంతగా ఈ పాట ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నాను. ఆలోచించండి. హిందువుల పాటలు ఏమైనా ఉంటే హిందువులు ఇలా వాళ్ళ దేవుళ్ళ పాటలను అల్లరిపాలు చేసుకుంటారా? చేయరు కదా.
కానీ మన క్రైస్తవుడు ఒక పాస్టర్ అయి ఉండి ఈ పాట పాడితే హిందువులు మాత్రము ఆ పాటను యూజ్ చేసుకొని ఎంతగా అల్లరిపాలు చేసి మన క్రైస్తవ్యాన్ని ఎంతగా అల్లరిపాలు చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ దేవుళ్ళ పాటలను ఇలా అల్లరిపాలు చేస్తే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవ్వరు కూడా ఊరుకోరు. వాళ్ళ హిందూ పెద్దలు కానీ ఎవరైనా కానీ ప్రశ్నిస్తారు. మతోన్మాది లలిత్ కుమార్ ఆయన మాట్లాడుతూ, మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం వీళ్ళని అల్లరిపాలు చేయాలని, ఇప్పుడు వాళ్ళే అల్లరిపాలు చేసుకుంటున్నారు, మాకు మాత్రం బాగా సంతోషంగా ఉంది అని మాట్లాడుతున్నాడు ఆయన. కూడా ఇలా కూడా జరుగుతుందా అన్నట్లు ఒక రకమైన చూస్తానికి అవన్నీ కామెడీ కోసం యూజ్ చేస్తున్నారు నిజానికి అటువంటి వీడియోస్ ని. ఏమంటారు మీరు వాటి గురించి, మీ అభిప్రాయం ఏంటి? చాలా హ్యాపీగా ఉందండి. అంటే మా పోరాటం గత 10 ఏళ్ల నుంచి మేము ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నామో అది ఈ రోజున మార్కెట్లో అందరికీ అర్థమైపోయింది. సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మాతో సంబంధం లేకుండా వాళ్ళే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి హిందువులకు మనము ఎందుకు అవకాశం ఇవ్వాలి? అపవాది అంటే మనల్ని, మన క్రైస్తవులను అల్లరిపాలు చేసి అపవాది ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాడో ఒకసారి మన క్రైస్తవులందరూ కూడా ఆలోచించాలి. ఈ పాట పాడిన ఆ యొక్క అయ్యగారు కూడా ఆలోచించాలి. నాన్వేస్ ప్రపంచ యాత్రికుడు నాన్వేస్ ఆయన కూడా ఈ పాటను గురించి స్పందించినట్టుగా ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఈ పాట వల్ల ఎవరికి ఉపయోగం ఉన్నది? కోయి కోయి కోని కోయి 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 కోని కోయి అని చెప్పేసి ఈ పాట వలన ప్రతి చోట ఈ పాట పాడుతూ 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 పని పాట లేక ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఇవన్నీ పని పాట లేని వాళ్ళు మొత్తం ఈ పాటను యూజ్ చేసుకొని ఎక్కడ చూసినా కోయి కోయి కోని కోయి అంటే ఇలాంటి పనికిరాని పనులు మానేసి మంచిగా చదువుకునండి అని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నాడు. అంటే ఒక ప్రపంచ యాత్రికునికే అర్థమైపోయింది, ఒక అల్లరితో కూడిన ఆట పాటలకు మాత్రమే ఆ పాటను యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి. ఈ విషయంలో మటుకు నిజంగా చైనాని మీరు అప్రిషియేషన్ చేయాలి. నిజంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరు మనం ఆ చైనా అసలు మనల్ని ఖాతరు చేయదు, కానీ మనం ఖాతరు చేయాలి, నేర్చుకోవాలి. ఎదుగుతున్న చూసి నిజంగా మొత్తం అమెరికాని షేక్ చేశారు. జస్ట్ 3 రోజులు అయింది షేక్ చేశారు. అమెరికాలో ట్రంప్ గారు గెలిస్తే మన స్టాక్ మార్కెట్ కూలిపోయింది. ఇప్పటికీ లెగలేదు, మొత్తం నాశనం అయిపోయింది, ఇప్పటికీ లెగలేదు. కానీ నేను చైనా వాడు డీప్ సీక్ అని ఒకే ఒక యాప్ క్రియేట్ చేస్తే అమెరికా స్టాక్ మార్కెట్ ఉనికి మొత్తం కూలిపోయింది. అలా అయింది. అలాగవ్వాలి. కానీ మనం ఉన్నాం అక్కడ. డీప్ సీక్ వాడు చైనా వాడు డీప్ సీక్ను కొనుగొని అమెరికాని షేక్ చేస్తే మనం కొనుక్కున్నాం. కుంభమేళలో పూసలు అమ్ముకున్న దాన్ని మనం పెద్దది. అది అన్ని న్యూస్ ఛానళ్ళు దాని గురించే. ఎవరిది ఏటి గొప్ప అనుకుంటే ఎవడో రాశాడు ఐఏఎస్ మారువేషంలో తిరుగుతుందని. అమ్మ బాబా, ఇండియా గవర్నమెంట్ గొప్పగా చేస్తుందని ఎంత విన్నాను. చూస్తే అది పూసలు అమ్ముకున్నాయి, అంత ఉత్తినే. పని పాటు లేదు. మనం ఎంత స్క్రాప్ పెరిగిపోతుందంటే మతము, కులము, లేదంటే ఏదో పనికి మారింది, ఏదో కోయి ఏదో పిచ్చి. అరే అభివృద్ధి, దేశాన్ని బాగుపరచుదాం, బాగా చదువుకుందాం. కానీ మన క్రైస్తవులు మాత్రము ఒక పాస్టర్ గారి పాట ఎంతగా వైరల్ అయిపోయింది, ఎంతగా ట్రెండింగ్ అయిపోయింది అని చెప్పేసి మన క్రైస్తవులు చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దేవుని రాజ్యానికి చాలా వరకు అవమానం తీసుకొచ్చింది ఈ పాట అని చెప్పేసి అర్థం చేసుకోవట్లేదు. ఓపెన్ చేయండి ఒకసారి, మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. కోయి కోయి అని 1-2 మాటలు దాంట్లో టైప్ చేసి చూసినామంటే యూట్యూబ్ అంతా కూడా అదే సాంగే ఉంటుంది. కోయి కోయి కోని కోయి, కోయి కోయి కోని కోయి. అసలు దాంట్లో వాక్యానికి సంబంధించిన మెసేజ్ దాంట్లో ఏమైనా ఉందా? లేదు కదా. వాక్యానికి సంబంధించిన మెసేజ్ ఏం మాత్రం దాంట్లో లేదు. అది మన క్రైస్తవులకు ఏ మాత్రం కూడా ఉపయోగపడదు. దేవుని రాజ్యానికి ఏ మాత్రం కూడా ఉపయోగపడదు. అలాంటి సాంగ్ ఇప్పుడు వైరల్ అయిపోతే మతోన్మాదులు ఆయన ఒక కామెడీ పీస్ అని చెప్పి ఆయనను ఒక
ఆయనను ఒక జోకర్గా చూపించి ఆ పాస్టర్ గారు ఒక కామెడీ పీస్ అని చెప్పేసి ఆ పాస్టర్ గారిని ఒక జోకర్గా చూపిస్తూ జోకర్గా చేసి ఆ పాస్టర్తో పాటు ఈ క్రైస్తవులందరూ కూడా ఇలానే అని చెప్పేసి ఏళ్ళు పెట్టి చూపిస్తున్నారు వాళ్ళు. ఈ పాట పాడిన పాస్టర్ గారు అసలు ఆయన ఏమనుకుంటున్నాడో, ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో మనకు తెలియదు. కానీ ఆ పాటను సినిమా వాళ్ళు అడిగినప్పుడు ఆ పాటను సినిమా వాళ్ళకి ఇవ్వాలని అసలు ఎలా అనిపించింది సార్ మీకు? నాకు అర్థం కాదు. ఎందుకంటే సినిమా అంటేనే అల్లరితో కూడిన ఆటపాట. సినిమాలు చూసి అనేకులు పాడైపోయినట్టుగా మనము ఎన్నో సినిమాలు మనం చూస్తూనే ఉంటాం, ఎంతోమందిని చూస్తూనే ఉంటాం. సినిమాలు చూసి పాడైపోయినట్టుగా ఎంతోమందిని మనం చూస్తూనే ఉంటాం. అలాంటి అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన ఆ యొక్క సినిమాకి నీ పాటను ఇవ్వాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందో మాకైతే అర్థం కాలేదు. ఆ యొక్క హీరో చెప్తున్నాడు, ఒక టీవీ ఛానల్ వ్యక్తి అడుగుతున్నాడు ఆ హీరోని ఏమని, సార్ ఆ పాట ఒక దేవునికి సంబంధించినది కదా, ఆ పాటను మీరు ఎలా తీసుకున్నారు అని చెప్పేసి ఆ వ్యక్తి అడుగుతుంటే, ఈ పాట కొద్దిగా అంటే ఇది ఒక మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే దాన్ని మీరు ఇలా వాడటం ఏం చేస్తారు? అసలు కాదు సార్, అసలు కాదు. మీరు వెళ్ళి రివిజిట్ చేయండి ఆ వీడియోని. మీరు మాట్లాడిన తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి. అది డెఫినెట్లీ ఒక సరదాగా మనిషి అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడడం జరిగింది. ఆ మనిషి మాకు మీరు పెట్టుకున్నారు, గుర్తించారు, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది. సెన్సిబుల్ టాపిక్స్ అసలు టచ్ చేసి మీరు ఆ యొక్క హీరో అంటున్నాడు, లేదండి ఆ పాట పాడిన వ్యక్తిని మేము అడిగాము, ఆ వ్యక్తే మా పాటను మీ సినిమాలో తీసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఇంతగా హెచ్చింపబడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఈ యొక్క పాస్టర్ గారే చెప్పాడంట. లోకము నన్ను మెచ్చుకుంటుంది, లోకులు నన్ను బాగా మెచ్చుకుంటున్నారు అని ఆయన ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా మనకు అవపడుతున్నది. లూకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనముని మనం చూడగలిగితే, లోకులు మనల్ని కొనియాడినప్పుడు మనకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వారి పితరులు అంటే ఇశ్రాయేలీలు. ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా అబద్ధ ప్రవక్తలను పొగిడి అక్కడ ప్రవక్తలను నాశనం చేసి వారు కూడా నాశనమైనట్టుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. వారు కూడా నిత్యాగ్ని పాలైనట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ప్రజల వలన మెప్పు ఎప్పటికైనా ముప్పు. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, కానీ ప్రజలు మనల్ని ఎప్పటికీ మెచ్చుకోకూడదు. ఈ ప్రజలు మనల్ని మెచ్చుకోవడం స్టార్ట్ చేసినారంటే మనకు పతనం స్టార్ట్ అయినట్లే. ఒకసారి దీన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే దేవుని రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నంత కాలము అన్ని జనులకు అవకాశం ఇవ్వకుండా, ఆటంకపరచకుండా మన క్రైస్తవులను క్రీస్తు రాజ్యాన్ని కాపాడే పిల్లలనుగా మనం ఉండాలి. కాబట్టి ఇంకెప్పుడు కూడా అన్ని జనులకు మనం అవకాశం ఇవ్వకుండా క్రీస్తు రాజ్యంలో బలంగా ముందుకు సాగుతూ క్రీస్తు రాజ్యం కొరకు మాత్రమే పనిచేసే ప్రభువైన యేసుక్రీస్తు సైనికులం వలె ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓయ్ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్. సుధీరన్నకి అది ఇలాంటివి నాకు నచ్చలా. కోయ్ చూసాక మామయ్య ఉన్నాడా పోయాడు.